జూపిడి గారు అప్పుడు 100 సీట్లకు మించి టీడీపీ వాటా రాదనుకున్నారా? ఇప్పుడు వచ్చిందా? ఇక తర్వాత ఎలక్షన్ తర్వాత కూడా ఇప్పుడు ఎన్నికల్లో కూడా మీరు వేసుకుంటున్న లెక్కలు ఇలాగే ఉన్నాయా? అక్కడ కూడా లెక్కలు తప్పే అవకాశం కనిపిస్తుందా? ముందుగా మీకు డిబేట్ లో ఉన్నటువంటి మా తమ్ముడు కిరణ్ రాయలు, మా సోదరుడు రఫీ, అదే విధంగా మా బ్రదరు కృష్ణాంజనేయులు, చూస్తున్నటువంటి ప్రేక్షకులు. సో 2-3 ఛాలెంజ్లు ఇప్పుడు మా ముందు విసిరబడ్డాయి. అందుకే నేను వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత కంబైన్డ్ ఆన్సర్ ఒకటి ఇద్దామని నేను ప్లాన్ చేశాను. ఇద్దరు దారికి వచ్చారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఫస్ట్ మా సోదరుడు కిరణ్ రాయలు మాట్లాడిన దానికి క్వశ్చన్ ఏదైనా ఆన్సర్ ఒకటేనా జూపుడు గారు? వస్తున్నాను. ప్లీజ్ గివ్ మీ సమ్ టైం. 15 సీట్లు వస్తాయని పవన్ కళ్యాణ్ ఊగిపోతూ మాట్లాడిన మాటలకి 15 5 పక్కనే ఇంకొకటి పెట్టుకోమని చెప్తున్నాను నేను. 151 అవుతాయి. అది రేపు చూద్దాం, రిజల్ట్ వచ్చిన తర్వాత రేపు చూద్దాం. పాపం 15కే వాడు ఇచ్చినటువంటి బుకీలో లేకపోతే ఇంకొక స్కోర్ ఏమైనా ఉందేమో. ఇట్ మే బి 151 అనుకుందాం. బట్ మేము 175 అని కూడా ఒక ఛాలెంజ్ చేస్తాం. రెండవది మా సోదరుడు రఫీ గారు చెప్పినట్టుగా పోయినసారి వీళ్ళు కూటమిగా వస్తే కూటమిలో బీజేపీకి ఎన్ని, తర్వాత జనసేనకి ఎన్ని, మీకు మిగిలిపోయేది ఎన్ని, 100+ అనుకున్నాము. ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. ఆయన 100 అంటున్నాడు, 140 ఇచ్చినట్టున్నారు. మిగతా 134 100 సీట్లకి మించి పోటీ చేయదు తెలుగుదేశం అన్నాడు. 100+ అని అల్లా ఆయన. ఓకే, చెప్పండి, ఆన్సర్ చెప్పండి రఫీ గారు. రఫీజయ్ ఎందుకు నువ్వు ముఖం కూడా నల్లగా పెట్టుకొని మాట్లాడతావు? కొద్దిగా నవ్వు. ఎందుకు ఇబ్బంది అవుతున్నాను హాయిగా. నువ్వు ఆ రోజు చెప్పింది వాళ్ళు ఏమైంది అంటున్నా, చెప్పు. నేను మాట్లాడుతున్నాను, తొందరపడటం ఎందుకు? కొద్దిగా మొన్నే కదా మనకు రంజాన్ అయిపోయింది, కొద్దిగా అలా స్మైల్ తో ఉండండి. సో 144 నిలబడ్డారు. మిగతా ఏమైనాయి 175లో? ఆ రోజే చెప్పాక వాళ్ళకి 10, వాళ్ళకి 21 అని చెప్పా నేను. కాదు 100 సీట్ల బీజేపీకి ఇస్తారని చెప్పి ఆ రోజు పచ్చిగా మాట్లాడారు మీరు. ఎవరికేమి ఇస్తారు? జూపుడి గారు మళ్ళీ ఈ క్వశ్చన్ ఎక్కడికి తీసుకొస్తారంటే కూటమిగా కలిసి వస్తున్నారనే అంశం దగ్గరికి తీసుకురావాలనేది ఆయన పాయింట్. అప్పుడే చెప్పా నేను, బీజేపీకి 10, జనసేనకి కాదు, మీరు 100కి మించి పోటీ చేయలేరు. నో క్రాస్ టాక్ ప్లీజ్. Maintain some discipline. You are a senior journalist, I say. Maintain some discipline. You throw a question to me, I am answering. What is the hurry here? Please. No hurry. Listen carefully. మీరు బీజేపీకి ఎన్ని ఇచ్చారు? 10 ఇచ్చినట్టున్నారు. జనసేనకు ఒక 21 ఇచ్చినట్టున్నారు. 21లో కూడా నాకు తెలిసి 10 టీడీపీ ఉంది. పాపం రఫీ గారు లెక్కేసుకోవాల్సింది ఏంటంటే 144 కాదు, టీడీపీ జనసేనకి ఇచ్చిన ఒక 10 కూడా మేమే ఆక్రమించాం. టీడీపీ అది బీజేపీకి ఇచ్చిన 10లో కూడా కొంత మేమే ఆక్రమించాం. మీకు దాదాపు దానివల్ల ఏమొచ్చిందంటే మీరు వాళ్ళ పేర్లు ఏళ్ల పేర్లు అనుకున్నా కానీ